ఈ విశ్వం పుట్టుక ముందు ఏముంది? కోట్లాది నక్షత్రాలు లేవు, గ్రహాలు లేవు, జీవము లేదు. ఉన్నదల్లా శూన్యం, అనంతమైన నిశ్శబ్దం. ఈ సృష్టి ఆవిర్భావానికి ముందు ఆ నిశ్శబ్దం నుండి ఒక నాదం పుట్టింది. ఆ ఒక్క శబ్దమే ప్రణవనాదం. అదే ఓంకారం. ఓం అంటే ఇది హిందూ మతానికి చెందిన ఒక పదం కాదు. ఇది ఒక విశ్వజనీనమైన శబ్దం. అందుకే దీనిని అనాహతనాదం అంటారు. అంటే ఏ రెండు వస్తువులు రాపిడి లేకుండా వాటంతట అవే పుట్టే శబ్దాలు. సనాతన ధర్మం ప్రకారం ఈ ఓంకారమే పరబ్రహ్మ స్వరూపం, భగవంతుని శబ్దరూపం ఇది. ఇక ఈ ఓంకార నిర్మాణం చూస్తే అందులో 3 శబ్దాలు దాగి ఉన్నాయి. అవి వరుసగా ఆ, ఊ మరియు మా. ఈ 3 కలిస్తే ఓం అవుతుంది అని మాండూక ఉపనిషత్ తెలియచేస్తుంది. ఈ ఆ, ఊ, మా అనే శబ్దాలు మనలో ఎక్కడ నుండి పుడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అకారం జాగ్రత్త అవస్థకు, అంటే మనం మెలకుగా ఉన్న స్థితికి, సృష్టికి సంకేతం. ఊకారం స్వప్న అవస్థ, అంటే మనం కలలు కనే స్థితికి. ఇది స్థితికి సంకేతం. ఈ శబ్దం మన హృదయంలో పుడుతుంది. ఇక మకారం, ఇది సుషుప్తి అవస్థకు, అంటే గాఢమైన నిద్రలో ఉండే స్థితికి, లయకు సంకేతం. ఇది మన కంఠంలో ముగుస్తుంది. మరి ఈ ఆధ్యాత్మిక భావనలకు శాస్త్రీయమైన ఆధారం ఉందా అంటే ఉంది అని చెప్పాలి. ఆధునిక విజ్ఞానం కూడా ఓంకారం యొక్క శక్తిని అంగీకరిస్తుంది. మనం ఓం అని జపించినప్పుడు మనలో కొన్ని ప్రకంపనలు పుడతాయి. ఈ ప్రకంపనల ఫ్రీక్వెన్సీ 7.83 హెర్ట్జ్ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది, మన భూమి యొక్క సహజ ఫ్రీక్వెన్సీ కూడా సుమారుగా ఇంతే ఉండడం నిజంగా ఆశ్చర్యమే కదూ. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏంటి అంటే, మనం ఓంకారాన్ని జపిస్తున్నాము అంటే మన శరీరాన్ని ఈ విశ్వంతో అనుసంధానం చేస్తున్నామని అర్థం. ఈ ఓంకారం యొక్క ప్రకంపనలు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రకంపనలు మన నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. మెదడులోని వేగస్ నర్వును ఉత్తేజపరిచి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ని తగ్గించి ప్రశాంతపరుస్తాయి. ప్రతిరోజు ఓంకార జపం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఏకాగ్రత పెరుగుతుంది. ఇది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఒక వరం అని చెప్పుకోవచ్చు. 2. మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. మనసు ప్రశాంతమైన సరస్సులా మారుతుంది. 3. శ్వాస వ్యవస్థ బలపడుతుంది. లోతైన శ్వాసం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక 4. శరీరంలో ఉండే మలినాలు, టాక్సిన్స్ అంటే విష పదార్థాలు బయటికి వెళ్లిపోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 5. నిద్రలేమి అనే సమస్యను దూరం చేసి గాఢమైన ప్రశాంతమైన నిద్రని సొంతమయ్యేలా చేస్తుంది. ఇక ఈ ఓంకారాన్ని ఎలా జపించాలి అనే ప్రశ్నకి, ఈ ఓంకారాన్ని జపించడానికి పెద్ద నియమాలు ఏమీ ఉండవు అనే చెప్పాలి. మీకు వీలైనప్పుడు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. వెన్నుముకను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని మీ దృష్టిని 2 కనుబొమ్మల మధ్య నిలపండి. ఇప్పుడు లోతైన శ్వాసను తీసుకుని 3 సెకన్ల పాటు నిలిపి నెమ్మదిగా వదులుతూ ఓం అని జపించండి. శ్వాసను వదులుతున్నప్పుడు ఆ అనే శబ్దం నాభి దగ్గర మొదలై ఊగా మారుతూ ఛాతీ గుండా ప్రయాణించి మకారంతో పెదాలు మూసి ఆ ప్రకంపనలు తలభాగంలో అనుభూతిని చెందండి. ఓంకారం ఒక మంత్రం కాదు, అది ఒక అనుభూతి. అది మనల్ని మనతో మరియు విశ్వంతో కలిపే ఒక వారధి లాంటిది. ప్రతిరోజు కేవలం ఒక 10 నిమిషాలు ఈ అద్భుతమైన శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి కేటాయించండి. మీలోని అనంతమైన ప్రశాంతతను మీరే కనుగొంటారు. ఈ జ్ఞాన ప్రవాహంలో మీరు ఎప్పుడైనా మునిగారా? మీ అనుభవాలు మాతో పంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోలకు ఇప్పుడే మా ఈ వివేక తరంగిణి భక్తి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. హిందువుగా పుట్టినందుకు గర్వించు, హిందువుగా జీవించు. సర్వే జనా సుఖినో భవంతు.